అక్కడ ఈవో గారు వనస్పతి అందులో కలిసిందని ముందు అన్నారు. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు రిపోర్ట్ ఎవరు చెప్పాలా? ఈవో చెప్పాలా? కానీ తెలుగుదేశం అధికార ప్రతినిధి వచ్చి మాట్లాడారు. ముందు చెప్పారు, తర్వాత ఈవో కూడా చెప్పారు. అదే తర్వాత మళ్ళీ ఈవో తర్వాత నిన్న మధ్యాహ్నం ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఒక అపవిత్రం అంటాం ఇట్లాంటివి జరిగితే. అంటే ఏదైనా పొరపాటున ఓ పంది తగిలిందో లేకపోతే ఒక ఇది తగిలిందో అంటేనే ఒక్కొక్క గవక్కన అందులోకి వెళ్ళిందంటేనే అపచారం అనేసి మొత్తం సంప్రోక్షణ చేస్తాం. ఇది జూలైలో జరిగింది. ట్యాంకర్ 22 రిపోర్ట్ వచ్చింది, జూలై 22. ఇది ఎప్పుడు ఈ సెప్టెంబర్. ఇన్ని రోజుల పాటు సంప్రోక్షణ ఎందుకు చేయలేదు మనం? అసలు ఎంత మేజర్ అంశం, 3 ఏళ్ల నుంచి ఎందుకు దాచిపెట్టినట్టుది? ఏం చేస్తున్నట్టు? పోనీ ఒక రకంగా నిజంగా అదే జరిగితే అక్కడ లడ్డూ తయారు చేస్తే ప్రతి బ్రాహ్మణుడు కూడా ఆయన నిన్నటి నుంచి అది చూస్తున్నప్పటి నుంచి మొన్న నైట్ నుంచి నాకు నిద్ర పట్ల. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి మీద అపారమైన భక్తి, అదే సందర్భంలో చూసిన వాడిని దగ్గరగా ఏంటి అసలు ఇది అనేటటువంటిది నాకు ఇప్పటికీ కూడా అది మెదడులో తిరుగుతూ ఉంది. ఓ రకంగా పిచ్చిరేస్తుంది అనమాట. ఏంటిది అసలు? ఎందుకంటే భక్తుల ఆలోచన ఇదంతా ఇప్పటిదాకా ఇట్లాంటిది కలిసిందా, లేకపోతే ఈ ట్యాంకర్ లోనే కలిపారా? ఇది ఎలా తేలుతుంది ఇప్పుడు? ఒకవేళ నిజంగా అలా కలిసి తినేసేమా మనం? అదే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అయితే కొంతమంది బ్రాహ్మిన్స్ అంటున్నారు అనమాట, మా జీవితంలో గుడ్డుని కూడా వాసన చూడడం. ఇప్పుడు ఇది